గాయ్స్ ఈరోజు అయితే హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ అయితే ఆడబోతుంది. మన స్టేడియంలోనే హైదరాబాద్లోనే ఆడబోతుంది. సో మనకు అది అనుకూలమే. సో అందరికీ దిష్టి తీస్తున్నాను నేనైతే. ఎందుకంటే 4 మ్యాచ్లలో 3 ఓడిపోయింది. చాలా దారుణమైన స్థితిలో పై పట్టికలో మాత్రం బాటంలో ఉంది, కింది స్థలంలో ఉంది. చాలా దారుణమైన విషయం. ఎందుకంటే చాలా ఊహించుకున్నారు హైదరాబాద్ టీం గురించి. అంతగా పర్ఫార్మెన్స్ ఏం చేయలేదు. ఈరోజు మాత్రం జరగబోతుంది. మంచి పర్ఫార్మెన్స్ చేయాలని అందరూ దిష్టి చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఎందుకంటే మన హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజెంట్ చేస్తుంది ఒక టీం. హైదరాబాద్ అంటేనే ఒక బ్రాండ్. సో అలాంటి ఏరియా నుండి ఒక టీం ఐపీఎల్ ప్రజెంట్ చేస్తుంది. దాని సందర్భంగా ఎంతైనా అభిమానం ఉంటుంది. సో ఈ బ్యాటింగ్ పిచ్ అందరికి తెలిసిన విషయం. స్పిన్కి అయితే అంత అనుకూలమైతే ఉండదు. ఎక్కువ శాతం అయితే ఈ తలపడ్డ సమయం కల్లా గుజరాత్ చాలాసార్లు గెలిచింది, 3 సార్లు గెలిచింది. హైదరాబాద్ మాత్రం ఒకటేసారి గెలిచింది. ఇప్పటి వరకు ఆధిక్యం అయితే గుజరాతే ఉంది. సో ఈ సొంత పిచ్ కావడం, బలమైన బ్యాటింగ్ ఆర్డర్ హైదరాబాద్ కలిసి వచ్చే సమయం. అదే సొంత అభిమానుల మధ్య అయితే ఆడబోతుంది. ఈ పిచ్లో అయితే మంచి స్కోర్ చేయొచ్చు. స్టార్టింగ్లో బౌలింగ్ ఫాస్ట్ బౌలర్ వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయొచ్చు. ట్రావిస్ కానీ, అభిషేక్ శర్మ కానీ చూసి ఆడితే మంచిది స్టార్టింగ్లో. ఎందుకంటే స్టార్టింగ్లో ఫాస్ట్ బౌలర్లు కొంచెం అనుకూలం ఉంటుంది. తర్వాత స్పిన్నర్లకు అంతగా ఏమో అనుకూలం ఉండదు. కానీ ఎట్టికేలకు మాత్రం ఇదైతే బ్యాటింగ్ పిచ్ మన హైదరాబాద్ స్టేడియంలో ఆడబోతుంది. మనం అందరం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా గెలవాల్సిన సమయం ఇది. గత 3 మ్యాచ్లలో ఓడిపోయింది. స్టార్టింగ్లో ఒక మ్యాచ్తోనే అదరగొట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు గెలవలేదు. సో ఈసారి ఖచ్చితంగా గెలవాలని మేము ఆశిస్తున్నాం. ఏమేమో ఊహించుకున్నాం. ట్రావిస్ హెడ్ కానీ, అభిషేక్ శర్మ కానీ విధ్వంసకరమైన బ్యాట్స్మెన్లు ఉన్నారు. సో వారికి కరెక్ట్ సహకరిస్తలేదు. ఈరోజు మాత్రం ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటున్నాం.